బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రసన్నపై కేసు నమోదు కాగా పోలీసులు నుంచి నోటీసులు అందుకున్నారు. రెడ్డిక మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే ఊహించని షాక్ తగిలింది. ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, అనిల్, ఏదైతే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏదైతే ప్రస్తుతం కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకైతే ఈ నోటీసులు అందినాయి. అయితే గత కొద్ది రోజులుగా నెల్లూరులో ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఏదైతే అంటే విచ్చలవిడితనం, అంటే మనం ఒకసారి దీన్ని గమనించినట్టయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో వ్యక్తిగత దోషణలకు వెళ్లారు. వ్యక్తిగత దోషణలో ఒక మహిళా శాసనసభ్యురాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం ఈ యొక్క నోటీసులు ఎందుకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ప్రశాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ ఎస్పీ కూడా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా ఆయన హైకోర్టులో బెయిల్ కోసం వెళ్లారు. కానీ హైకోర్టు కూడా ఈ బెయిల్ నిరాకరించింది. అయితే ఈ బెయిల్ నిరాకరించిన తర్వాత ఈ కేసుని ఎస్పీ కోవూరు పోలీస్ స్టేషన్ కి పంపడం, కోవూరు పోలీసులు ఏదైతే కోవూరు స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నిన్న నోటీసులు జారీ చేసిన పరిస్థితి. దీంట్లో మరొక స్పష్టమైనటువంటి విషయం, ఏదైతే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంట్లో ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కేసులో బీహార్ లోని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ను ఫాలో అవ్వాలని కూడా ఇక్కడ సూచించిన పరిస్థితి. ఇక్కడ మనం అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏముంది, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో ప్రధానంగా ఏదైతే స్టేషన్ ఆఫీసర్ ఇక్కడ విచారణ చేపడతారు, స్టేషన్ ఆఫీసర్ యొక్క విచారణకి సంతృప్తి చెందకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలంటూ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని ప్రకారం 25వ తారీఖున మాజీ ఎమ్మెల్యే ప్రసన్ననైతే మాత్రం ఇక్కడ విచారణకు హాజరు కావాలని మాత్రం పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. నోటీసులు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అందుకున్నాడు. అయితే ఇక్కడ 41 సిఆర్పిసిలో భాగంగా 35 ప్రీ సెక్షన్ కింద అయితే ఈ నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా రేపు 20వ తారీఖున ఏదైతే విచారణకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరవుతారా లేక దుమ్మా కొడతారా, ఎలా ముందుకెళ్తారు అనేది మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రేపటి విచారణ అయితే మాత్రం కొంత సందిగ్ధత వాతావరణం నెలకొని ఉంది. అయితే కీలకంగా దీంట్లో బీహార్ లోని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ ను ఫాలో కావాలన్నామో దీంట్లో కీలకమైన అంశం ఏదైతే స్టేషన్ ఆఫీసర్ విచారణ చేపడతారు. స్టేషన్ ఆఫీసర్ విచారణ సంతృప్తి చెందకపోతే అరెస్ట్ చేయాలనేది మాత్రం దీంట్లో కీలకమైన అంశం అయితే ఉంది. ఇది ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కూడా కొంత సందిగ్ధత ఉంది. ఇటు వైసీపీ శ్రేణుల్లో ఇటు టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఈ సందిగ్ధత కొనసాగుతుంది. రేపు 25వ తారీఖున విచారణకు హాజరయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్సాహం ఉందని చెప్పాలని. రైట్ చెరీ, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేయనుంది. మరోవైపు జిల్లా ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖాతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేనుంది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేనుంది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. రైట్, ఇక మిథున్ రెడ్డి పిటిషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్? ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఎట్టకేకలకు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా తరలించడం కూడా తెలుస్తుంది. మరోపక్క తనకు ప్రత్యేకమైన వసతులు కావాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి కోరినట్టు మనకు తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ఇవాళ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్న సిట్ అధికారులు జైల్లో తమకు ప్రత్యేక వసతులు కావాలంటూ ఏదైతే మిథున్ రెడ్డి పిటిషన్ ను పేర్కొన్నాడు. ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే తనకు ఇంటి నుంచి భోజనం అనుమతి కావాలి, అదేవిధంగా వారంలో 6 ములాఖతులు, అదేవిధంగా టీవీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదపక్క ఇటు పిటిషన్ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఎట్టకేకలకు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టనుంది. ఏదైతే ఇప్పటికే సిట్ అయితే దీని మీద పూర్తి స్థాయిలో దూకుడు పెంచిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 6 మంది ఇప్పుడు నిందితులుగా ఉన్నారు. అయితే A4 గా ఉన్న మిథున్ రెడ్డిని ఎట్టకేకలకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే, ఎందుకంటే భారీ మొత్తంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 300 కోట్లకు పైగా హవాలా డబ్బులు ఈ విధంగా రాజకీయాలు సంబంధించి, అదేవిధంగా ఎలక్షన్ టైంలో పంచిపెట్టినట్లు, అంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి చేతుల మీదుగానే ఈ డబ్బులంతా కూడా తరలించినట్టు కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో 300 పేజీలకు సంబంధించి ఛార్జ్ షీట్ ని ఇప్పటికే సిట్ అధికారులు జడ్జి ముందు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేకలకు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం చెప్పుకున్నట్టు మిథున్ రెడ్డికి కావాల్సిన ప్రత్యేక వసతులు కావాలని చెప్పేసి కూడా ఆ న్యాయమూర్తి ముందు కోరే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ ఇస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అని. రైట్ కిరణ్.
ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఈడీ నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. రేపు 23న రానా దగ్గుపాటి, ఈ నెల 30న ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఆగస్టు 6న మంచులక్ష్మి, ఆగస్టు 11న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతుంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఇక ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరుగా అందుకున్నాయి. తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయి అనేది ఆసక్తికరంగా మారింది. పాన్ కార్డ్ సహా బ్యాంకు లావాదేవీలు, లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరు కావాలని సూచించింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, A23, జిత్విన్, పరిమ్యాచ్, లోటస్ 365 సహా ఇతర ప్లాట్ఫామ్లను 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. వీరందరికీ ఆయా యాప్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్ కంపెనీల నుంచి సెలబ్రిటీలు అకౌంట్లతో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రైట్గా బెట్టింగ్ యాప్ నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సినిమా ఆర్టిస్టులకు సంబంధించి చూస్తే ఒక బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ గా ఉన్న ఒక సినిమా ఆర్టిస్టులకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పరిస్థితులు చూస్తున్నాము. రేపు దగ్గుపాటి రానా 30న ప్రకాష్ రాజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచులక్ష్మికి నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పైన 29 మందికి సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రమోషన్ సోషల్ మీడియా అప్లోడ్ చేసి ఒక బెట్టింగ్ సంబంధించి పూర్తిగా వీళ్ళు లావాదేవీలు పొందడానికి సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఒక బెట్టింగ్ యాప్లకు సంబంధించి చూస్తే చాలా మంది కూడా కోట్లాది రూపాయలు కూడా సంపాదించారు. ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో చాలా మంది కూడా లాస్ అయ్యారు. ఎందుకంటే ఒక యాప్ లో డబ్బులు పెట్టి మరి ఒక పూర్తిగా లక్షల కోట్ల రూపాయలు కూడా వీరంతా కూడా ఇతర దేశాల నుంచి కూడా మనీ లాండరింగ్ చేసినట్లుగా వీటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పూర్తిగా ఆ యొక్క ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఆ సినిమా ఆర్టిస్టులు మాత్రము కంపల్సరిగా హాజరు కావాల్సిందే అంటూ కూడా ఈడీ అధికారులు చెప్పారు. రైట్ పవన్. హెచ్సీఏ కేసులో సిఐడి దూకుడుగా విచారిస్తుంది. హెచ్సీఏ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీ అధ్యక్షుడిగా జగన్మోహన్ గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది. ఇక 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది. అయితే వీరికి హెచ్సీఏలో ఓటు హక్కు ఉందా, ఎలాంటి అర్హతలతో ఓట్లు వేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మోహన్ రావు, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే శ్రీచక్ర, క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్ను ఈ నెల 9న సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
కోర్టు అనుమతితో 6 రోజుల పాటు సిఐడి అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేడు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. జగన్మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే విచారణలో సిఐడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హెచ్ఎస్సీ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించారు. క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్ తరపున ఎవరెవరు ఓటు వేయాలనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ లిస్టులో ఉన్నవారు మాత్రమే హెచ్ఎస్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, గౌలిపుర క్రికెట్ క్లబ్ సహా హెచ్సీ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్, బీసీసీఐ విధి విధానాలకు సంబంధించిన రికార్డులను సిఐడి అధికారులు సేకరించారు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు, ఇతర డాక్యుమెంట్లతో జగన్మోహన్ రావు ఎన్నికకు పూర్తి వివరాలతో నిందితులు సహా ఆఫీస్ బేరర్లు, వివిధ క్రికెట్ అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన హెచ్సీఏ నిధుల దుర్వినియోగం సహా ఐపీఎల్ టికెట్ల విక్రయాలు, క్యాటరింగ్ కాంట్రాక్టుల గురించి సిఐడి అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం జరగనుంది. మొత్తం 45 అంశాలపై చర్చించనుంది టీటీడీ బోర్డు. టీటీడీలోని కాంట్రాక్టు డ్రైవర్లను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించి తీర్మానం చేయనుంది బోర్డు. తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద పునర్నిర్మించే అంశంపై చర్చించనుంది పాలక మండలి. వేద పారాయణదారులకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 అందజేయాలనే తీర్మానంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది బోర్డు. నిర్మల్ జిల్లా పింబి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలను వీడనాడాలని నమ్మవద్దని ప్రభుత్వాలు ఎన్నో ప్రచారాలు చేసినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. ఓ విద్యార్థి తన వద్ద ఉన్న 100 రూపాయలు ఎవరో దొంగలించారు. విద్యార్థి పసుపు బియ్యం తినని వారు దొంగలని అనడంతో విద్యార్థులందరూ పసుపు బియ్యం తిన్నారు. దీంతో విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు కావడంతో హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమను హాస్టల్లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారని తల్లిదండ్రులు మండిపడ్డారు. వార్డెన్, హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు చూసారా? దాన్ని ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. చూసారా? ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. చేయడం జరిగింది. అప్పటికే పిల్లలంతా క్యూర్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అమ్మాయిల దగ్గర డబ్బులు పోయిందని, వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు పోయిందని వాళ్ళు బియ్యం పసుపు కలిపి ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. అయితే బియ్యం పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకు వామిటింగ్ అయింది. ఎందుకంటే భయపడ్డారు పిల్లలు. ఇది మూఢనమ్మకం అని వాళ్ళకు ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం ఎట్టి పరిస్థితులు కాదు. నేను అన్ని వెరిఫై చేశాము, మీ సమక్షంలోనే చేశాను. అది కూడా ఇక్కడ మాత్రం ఎట్టి ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అంత 3 అమ్మాయిలకు మాత్రం వామిటింగ్ అయింది. మిగతా 2-3 కడుపు నొప్పి అయింది. మొత్తం 13 మంది అన్నారు. కానీ ఎవరికి మాత్రం సీరియస్ లేదు, అంత క్యూరే ఉంది. ఏమైనా ఉంటే కూడా మేము అబ్జర్వ్లో వేసి ఇమీడియట్ వాళ్ళను వేరే హాస్పిటల్ తీసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎంతమంది తినిపించారు సార్? వాళ్ళు నలుగురు అమ్మాయిలు కలిసి తినిపించారు. ఆ కమ్యూనిటీ నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. పిల్లలందరూ మాకు ఎక్కువలే. వాళ్ళు చాలా పీవీటీస్ పిల్లలు, వాళ్ళు మళ్ళీ క్లాసెస్ వస్తుంది అనే ఉద్దేశంతో పిల్లల పేరు చెప్తే బాగుండని నేను వాళ్ళ పేరు చెప్పలేను.
పిల్లలు సీరియస్ అయిపోయింది. ఏమైంది మీ పిల్లలు? అది ఏమో పెట్టిరట, పసుపు కుంకుమ యాప పుల్ల ఏమో పెట్టిరట. ఎవరు పెట్టిరు? ఇంకో ఆక్టోన్ మడ ఆమె ఉన్నది అందులో చదివే పిల్ల, అది పెట్టిందట. ఆమె పైసలు పోయినట 100 రూపాయలు పోతే ఆమె పెట్టిందట. పెడితే మరి సార్ వాళ్ళకి చెప్పాలి కానీ పిల్లలకు పెడతారు. సార్ మేడంకు పోయి చెప్పాలి, మేడం మాది ఇట్లా 100 రూపాయలు వెళ్ళిపోయినాయి, మరి వాళ్ళు తీసుకున్నారు ఏమో అని మేడంకు చెప్తే మేడం ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, ఏదో ఒకటి భయపెడుతుంది. అలా భయపెట్టకుండా అందరి పిల్లలకు పెట్టిందట. పిల్లలు పెడితే ఇప్పుడు పిల్లలు కక్కుడు కడుపు నొప్పి కలిగింది పిల్లలు.